హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు hacktodo.com. ఈరోజు నేను మీకు నేర్పించబోయేది ఏదైనా ప్రోగ్రామ్ని ఎలా ఇన్స్టాల్ చేసేది నేర్చుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఎలా అన్ఇన్స్టాల్ చేయాల్సింది కూడా నేర్చుకున్నాం. ఇక్కడ మీకు విండోస్ బటన్ ఒకటి ఉంటుంది, ఏ కంప్యూటర్లో అయినా. క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. ఎక్స్పీకి అయితే వేరే విధంగా వస్తుంది. ఇది విండోస్ 7 కాబట్టి ఒక విధంగా ఉంటుంది, విండోస్ 8 ఒక విధంగా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని ప్రాసెస్ కూడా మారుతుంది. ప్రాసెస్ ఏమో ఒకటే, కానీ వే ఆఫ్ ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ లెఫ్ట్లో ఇది కంట్రోల్ ప్యానెల్ ఉండొచ్చు. విండోస్ 8కి వచ్చి రైట్లో వస్తుంది, విండోస్ ఎక్స్పీకి కూడా లెఫ్ట్లో వస్తుంది. అట్లా క్లిక్ అని కంట్రోల్ ప్యానెల్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రోగ్రామ్స్ అనే ఫైల్లో ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అనే ఫైళ్ళలో మీరు ఏదైనా ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేయండి. అంటే మీ కంప్యూటర్లోకి తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అనే ఫైల్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రోగ్రామ్స్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అంటే మీరు ఏ ప్రోగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేయాలి, అదే ఇప్పుడు అది క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన ప్రోగ్రామ్స్. ఇంతసేపు యూటోరెంట్ ఇన్స్టాల్ చేసాం, మనం చూసాము. ఇంకొక వీడియోలో లాక్ ఫోల్డర్ అనేది కూడా ఒకటి ఇన్స్టాల్ చేసాం. చూడండి, లాక్ ఫోల్డర్. ఇక్కడ లాక్ ఫోల్డర్ నాకు వద్దు, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ లాక్ ఫోల్డర్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బ్లూగా ఇలా వచ్చాయి కదా, అప్పుడు దీన్ని సెలెక్ట్ అయినట్టు. క్లిక్ ఆన్ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. దీని మీద అన్ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేయాలి. ఇది సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయింది. నాకు యూటోరెంట్ అనే ఫైల్ కూడా వద్దు. ఇక్కడ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ ప్రెస్ చేసి యూటోరెంట్ ప్రెస్ చేయాలి. రిమూవ్ ద సెట్టింగ్ కంట్రోల్ అయింది. హిస్టరీ నాకు ఏం వద్దు కాబట్టి ఓకే ప్రెస్ చేసాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక 2 minutesలో మీకు టోరెంట్ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, టోరెంట్ అనే ఫైల్ సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే www.youtube/user అనే వెబ్సైట్లో www.youtube.com/user/hacktodo నా వెబ్సైట్లో లాగిన్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. కొంచెం ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ రాలేదు. నేను సైన్ అవుట్ అయితే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. అలాగే www.facebook.com/hacktodo అని టైప్ చేసేయండి. నా యొక్క లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంతసేపే మనం చేసాం హౌ టు అన్లాక్ యువర్ డేటా యూజింగ్ ఫోల్డర్ లాక్ ఇన్ తెలుగు. ఇట్లాంటి ఎన్నెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఫేస్బుక్లో కూడా చూడవచ్చు. Thank you for watching this video.